నమస్తే అండి. ఈరోజు ఒక మంచి యూజ్‌ఫుల్ అయిన ఫెర్టిలైజర్ గురించి మనం మాట్లాడుకుందామండి. అదే అండి మన డీఏపీ. డీఏపీ అంటే ఏంటి? అసలు మొక్కలకి ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? అసలు ఏ టైంలో ఇవ్వాలి? ఎంత క్వాంటిటీ ఇవ్వాలి? అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు ఒక్క స్టెప్ మిస్ చేసినా కూడా మీ మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా డీఏపీ ఎందుకు యూజ్ చేయాలో తెలుసుకుందామండి. మొక్కల యొక్క పోషణ అలానే నైట్రోజన్, ఫాస్ఫరస్ లోపాలని మెరుగుపరచడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అసలు నైట్రోజన్ ఎంతుంటుంది, ఫాస్ఫరస్ ఎంతుంటుందో ఇప్పుడు మనం పర్సెంటేజ్‌లో తెలుసుకుందాము. నైట్రోజన్ వచ్చేసి మనకి 18% ఉంటుందండి. అదే ఫాస్ఫరస్ వచ్చేసి 46% ఉంటుంది. కార్బన్ వచ్చేసి 10% ఉంటుందండి. అందుకే దీన్ని డీఏపీ అని పిలుస్తూ ఉంటాం మనము. అసలు ఇది ఎప్పుడు వాడాలి, ఎలాంటి మొక్కలకు వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. డీఏపీ యూజ్ చేయడం వలన వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి చాలా ఎక్కువగా గ్రో అవుతాయి. అంటే డబల్ స్పీడ్‌లో గ్రోత్ ఉంటుందండి. అలానే మనకి రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. రూట్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయంటే స్టెమ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందుకే డీఏపీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ప్లాంట్ చిన్నగా ఉన్నప్పుడు మనకి నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుందండి. అదే మొక్క పెద్దగా అయ్యే కొద్దీ మనకి బడింగ్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి ఎక్కువ రావడానికి ఫాస్ఫరస్ అవసరం అనేది పడుతుంది. అందుకే డీఏపీ వాడుతూ ఉంటారు. అయితే డీఏపీలో మనకి 2 రకాల డీఏపీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి కెమికల్ బేస్డ్, ఇంకొకటి వచ్చేసి బయో అండి, అంటే ఆర్గానిక్ బేస్డ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 2 డీఏపీస్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందామండి. ముందుగా బయో డీఏపీ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. బయో డీఏపీ మనము మొక్కలకు ఇవ్వడం వలన మొక్కలకి హామ్ అనేది జరగదండి. ఆరాంగా మనము బయో డీఏపీ అనేది వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆర్గానిక్ అని చెప్పుకున్నాం కదండి మనము. అయితే బయో డీఏపీ వాడడం వలన మట్టి పీహెచ్ లెవెల్ అనేది మెయింటైన్ అవుతుంది. అలానే మట్టి కూడా సాఫ్ట్‌గా అవుతుంది. పోషక తత్వాలను కూడా మెయింటైన్ చేస్తుంది. బయో డీఏపీ ఇప్పుడు మొక్కలకు ఎలా ఇవ్వాలో తెలుసుకుందామండి. తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనము బయో డీఏపీ అనేది ఒక 10 ఇంచ్ పాట్ ఉందనుకోండి. ఆ పాట్‌కి 10 గ్రాన్యూల్స్ మాత్రమే తీసుకోవాలండి. ఎక్కువ తీసుకోకూడదు. అలా మీకు ఎంత సైజ్ పాట్ అయితే అన్ని గ్రాన్యూల్స్ తీసుకోండి. అదే చిన్న సైజు పాట్ అయితే తక్కువ తీసుకోండి. అదే 6 ఇంచెస్ పాట్ ఉందనుకోండి 6 గ్రాన్యూల్స్ తీసుకోండి. లేదు 14 ఇంచెస్ పాట్ ఉందనుకోండి 14 గ్రాన్యూల్స్ తీసుకోండి. ఇలా మీరు మొక్కలకి ఇవ్వాలి. అలానే మట్టిలో ఇచ్చాక దాన్ని మట్టి అనేది కొంచెం లూజ్ చేసేసుకొని వాటర్ ఇవ్వాలండి. వాటర్లో అవి డిజాల్వ్ అవుతాయి. అలానే మొక్కకి పోషకాలను అందిస్తుంది. అప్పుడు మనకి పువ్వులు, పండ్లు ఎక్కువగా వస్తాయండి. మొక్క కూడా చాలా దృఢంగా ఉంటుంది. కాబట్టి మీరు బయో డీఏపీ అనేది యూజ్ చేయొచ్చు. బయో డీఏపీ అనేది మొక్కలకి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి. ఇది మినిమం 20 డేస్ గ్యాప్ ఉండాలండి. 20 డేస్కి వన్స్ మీరు ఇవ్వచ్చు. అలానే దీనిని వాటర్లో కూడా వేసేసి స్ప్రే చేయొచ్చు అండి. మీరు మట్టిలో ఎన్నైతే గ్రాన్యూల్స్ వేస్తున్నారో వాటర్లో కూడా అన్నే గ్రాన్యూల్స్ వేసేసి ప్లాంట్ మొత్తం స్ప్రే చేయొచ్చు అండి. అప్పుడు మీకు ప్లాంట్ అనేది గ్రీన్గా హెల్దీగా పెరుగుతుంది. అలానే ఇప్పుడు మనం కెమికల్ బేస్డ్ అసలు ఎంత క్వాంటిటీలో మొక్కకి ఇవ్వాలి అనేది తెలుసుకుందాం. అయితే ఇందాక మనం బయో డీఏపీ వచ్చేసి 10 ఇంచెస్ పాట్‌కి 10 గ్రాన్యూల్స్ తీసుకోవాలని చెప్పాం కదండి. అదే కెమికల్ బేస్డ్ అయితే 10 ఇంచెస్ పాట్‌కి 5 గ్రాన్యూల్స్ మాత్రమే తీసుకోవాలి. అలా మీరు ఏ పాట్ తీసుకున్నా కూడా దాంట్లో హాఫ్ అండి. అంటే మీరు 14 ఇంచెస్ పాట్ తీసుకున్నారనుకోండి దాంట్లో హాఫ్ వచ్చేసి 7 గ్రాన్యూల్స్ మాత్రమే మీరు మట్టిలో ఇవ్వాలి. సేమ్ అదే క్వాంటిటీలో మీరు వాటర్లో కలిపేసి కూడా స్ప్రే చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్దది ఏంటంటే మీకు మిస్టేక్, దీంట్లో మట్టి అనేది గట్టిపడుతుంది. దానివలన మీరు ఎలాంటి పోషకాలు ఇచ్చినా కూడా మొక్క తీసుకోదండి. మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. అలానే మొక్క కూడా మాడిపోతుంది. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు కెమికల్ బేస్డ్కి వెళ్ళకపోవడమే మంచిదండి. ఇంకా బిగినర్స్ అయితే అస్సలు వాటిని ముట్టుకోకండి. బయో డీఏపీ తీసుకొని వాడండి. అప్పుడు మీ మొక్కలు అనేవి చాలా హెల్దీగా ఉంటాయి. ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకున్నామండి. కాకపోతే అసలు ఎలాంటి మొక్కలకి ఇవ్వాలి అనేసి మనం తెలుసుకోలేదు. అయితే ఇవి ఆల్మోస్ట్ అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. అయితే మీరు ఎంపీకే గురించి తెలుసుకోవాలనుకుంటే పక్కన వీడియో వస్తుందండి. అది ఒకసారి చూడండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.